గంజాయి విషయంలో మీరు ఏ రూపంలో వచ్చి దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారో నాకు తెలియదు. ఒక తెల్లదేవరపల్లి గ్రామంలోనే కాదు, ఖమ్మం జిల్లాలో గంజాయిని టోటల్గా ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సిపి గారు కూడా ఇప్పుడే కాలెక్టర్తో చెప్తాను, ఎక్కడైనా అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో ఆర్జన పట్టుకోండి. వాడు ఎంత పెద్దవాడైనా కూడా పీటీ యాక్ట్ పెట్టేసి బొక్కలో దూసి మళ్ళా జైలు నుంచి బయటికే రావద్దు వాడు. అదే రకంగా ఎక్కడి నుంచి వస్తుందో ఒక తెల్లదేవరపల్లి గ్రామమే కాదు, చాలా గ్రామాల్లో వింటున్నాను. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మన మీద ఉంది. భవిష్యత్తు తరాన్ని నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మత్తు పానీయాలను, ఈ గంజాయిల్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఈ మత్తు పానీయాల మీద, గంజాయి లాంటి మారక ద్రవ్యాల మీద పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాన్ని మీరు ఎమ్మటే యుద్ధ ప్రాతిపదిక మీద మీరు తీసుకోవాలని కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. చివరిగా అదే రకంగా పేదవాళ్ళకి ఇందాక చెప్పాను, అర్హులైన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మీకు తెలుపుతూ చివరిగా మీకు ఒక్కటి చెప్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చేందుకంటే ముందే మీరందరూ నాతో ఉన్నారు. నా కష్టాల్లో, నా సుఖాల్లో మీరు పాలు పంచుకోవడానికి అర్హులు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా తమ్ముడు నవీన్కి అండదండలుగా నేనున్నాను. ప్రశాంతంగా ఊరు అభివృద్ధి చేస్తూ ఏదైతే ఈ తెల్లదేవరపల్లి గ్రామం గతంలో అభివృద్ధికి నోచుకోలేదో పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. దాంట్లో మీరు సూచనలు, సలహాలు ఇవ్వాలి అని. ఒక్క తెల్లదేవరపల్లి దత్తత కాదు, పాలేరు నియోజకవర్గమే నాకు దత్తత. పాలేరు నియోజకవర్గమే దత్తత. ప్రతి గ్రామాన్ని మోడల్గా చేయాలన్నదే నా తాపత్రయం. For more videos like this, subscribe Big TV channel.